వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐలో వేకెంట్గా ఉన్న 389 జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్తో పాటుగా మరికొన్ని జాబ్స్ను ఫిల్ చేయడానికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలతో పాటుగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్లో మిమ్మల్ని వర్క్ చేయడానికి పోస్టింగ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ జాబ్స్కి జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ శాలరీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జూనియర్ ఎగ్జిక్యూటివ్గా మీరు జాబ్కి సెలెక్ట్ అయితే నెలకు 1,20,000 వరకు స్టార్టింగ్లో మీకు శాలరీ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు, అంటే ఏమేం జాబ్స్ ఉన్నాయి, ఏ జాబ్స్కి ఎక్స్పీరియన్స్ కావాలి, ఏ జాబ్స్కి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎవరు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్ ఏముంటుంది, ఏజ్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఇలాంటి వివరాలన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జూనియర్ ఎగ్జిక్యూటివ్తో పాటుగా మేనేజర్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ఇందులో టోటల్గా మనకి 300కు పైగా జాబ్స్ ఉన్నాయి. ఎక్కువ జాబ్స్ మనకి మేనేజర్, ఇంజనీరింగ్, సివిల్ అనేటువంటి జాబ్స్ 145 ఉన్నాయి. దాని తర్వాత ఎక్కువగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అనేటువంటి జాబ్స్ టోటల్గా 79 ఉన్నాయి. ఇవే కాకుండా మరికొన్ని జాబ్స్ మేనేజర్ ఎలక్ట్రికల్, మేనేజర్ ఫైనాన్స్ 34, ఎలక్ట్రికల్ 16 ఉన్నాయి. మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 5 వేకెన్సీ ఉన్నాయి. మేనేజర్ ఆర్కిటెక్చర్ 4, మేనేజర్ లా 2 వేకెన్సీ, మేనేజర్ ఫైర్ సర్వీసెస్ సంబంధించి 14, మేనేజర్ ఆపరేషన్స్ 28, మేనేజర్ కమర్షియల్ 9, మేనేజర్ కార్పొరేట్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ 1 వేకెన్సీ, మేనేజర్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ 2, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ 36, జూనియర్ ఎగ్జిక్యూటివ్ లా 6, అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ సర్వే అండ్ కార్టోగ్రఫీకి సంబంధించి 8 వేకెన్సీ ఉన్నాయి. సో టోటల్గా ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ రకరకాల వేకెన్సీ, టోటల్గా 15 రకాల పోస్టులు అనేవి ఉన్నాయి. చాలామందికి ఉండేటువంటి డౌట్ ఏంటి అంటే వీటిలో నాకు 2 లేదా 3 పోస్టులకి క్వాలిఫికేషన్ ఉంది, లేదా అంతకన్నా ఎక్కువ జాబ్స్ కూడా క్వాలిఫికేషన్ ఉంది, మరి నేను అప్లికేషన్ చేసుకోవచ్చా అంటే ఎస్, మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. మేనేజర్ జాబ్స్కి సపరేట్గా, జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్కి సపరేట్గా మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశాన్ని కూడా మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి కల్పించడం జరుగుతుంది. ఇక కేటగిరీ వైజ్గా అన్రిజర్వ్డ్ ఎనీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఓబీసీ, నాన్ క్రిమీ లేయర్, ఎస్సీ ఎస్టీతో పాటుగా పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి ఎక్కడైనా వేకెన్సీ రిజర్వేషన్ చేయబడి ఉన్నాయా లేదా అనేది క్లియర్గా ఈ టేబుల్లో ఇచ్చారు. సో వీడియో పాస్ చేసుకొని మీ కేటగిరీకి సంబంధించి వేకెన్సీ ఉన్నాయా లేనది క్లియర్గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ఈ జాబ్స్కు సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మేనేజర్ అనేటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఎనీ డిగ్రీ కాకుండా ఇంజనీరింగ్ డిగ్రీతో పాటుగా అదే స్ట్రీమ్లో, ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్ సివిల్ అనుకోండి, సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి లేదా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. సో దాంతోపాటుగా 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఆ ఫీల్డ్లో ఉండాలన్నమాట, సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఫీల్డ్లో ఉండాలి. సో కాబట్టి ఈ మేనేజర్ జాబ్స్కి సంబంధించి అప్లై చేయాలనుకుంటే క్వాలిఫికేషన్తో పాటుగా 3 years ఎక్స్పీరియన్స్ అనేది మనకి తప్పనిసరిగా అడిగారు. ఇక జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా బేసిక్ క్వాలిఫికేషన్ మన దగ్గర ఉంటే సరిపోతుంది, ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్కి సంబంధించి మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ MBA చేసి దాంతో కూడా మనకి స్పెషలైజేషన్ అనేది మనకి ఫైనాన్స్ ఉండాలి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ విత్ స్పెషలైజేషన్ ఫైనాన్స్ ఉన్నవాళ్ళు, లేదా కాస్ట్ అకౌంటెంట్ CA చేసిన వాళ్ళు, లేదా చార్టర్డ్ అకౌంటెంట్ చేసిన వాళ్ళు, లేదా చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ లాకి సంబంధించి ప్రొఫెషనల్ డిగ్రీ ఇన్ లా కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఇన్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి, ఫుల్ టైం రెగ్యులర్ మోడ్లో కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అలాగే MBA ఆఫ్ 2 years డ్యూరేషన్లో కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ఫుల్ టైం రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, ఏ ఇంజనీరింగ్ అయినా పర్లేదు, ఓకేనా. సో రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇంజనీరింగ్ అనేది ఏ ఇంజనీరింగ్ అయినా, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇలా ఏదైనా సరే
ఎనీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ సర్వే అండ్ కార్టోగ్రఫీకి సంబంధించి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అనేది మనకి సివిల్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ జియోగ్రఫీ లేదా మాస్టర్స్ ఇన్ రిమోట్ సెన్సింగ్ అండ్ జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లేదా మాస్టర్స్ ఇన్ జియో ఇన్ఫర్మేటిక్స్ లేదా మాస్టర్స్ ఇన్ జియోమెటిక్స్లో చేసిన వాళ్ళు జూనియర్ ఎగ్జిక్యూటివ్ సర్వే అండ్ కార్టోగ్రఫీకి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మేనేజర్ జాబ్స్కి అప్లై చేయాలంటే మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్క జాబ్కి కూడా క్వాలిఫికేషన్తో పాటుగా 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్కి అప్లై చేయడానికి బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, మనం అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. ఇక మినిమం పర్సంటేజ్ ఎంత ఉండాలి ఈ జాబ్స్కి మనం అప్లై చేయడానికి అంటే మినిమం పాస్ మార్క్స్ ఉంటే సరిపోతుంది, మీరు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం 32 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లికేషన్ చేయవచ్చు మేనేజర్ జాబ్కి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ అయితే 27 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు వర్తిస్తుంది. ఈ ఏజ్ రిలాక్సేషన్ని మనము కలుపుకోవాల్సి ఉంటుందన్నమాట ఎవరికైనా రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉంటే. ఇక ఆన్లైన్ అప్లికేషన్స్ మనకి స్టార్ట్ అవ్వడానికి ఇంకా 3 రోజులు టైం ఉంది. 8/8/2026 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి 7/9/2026 లోపు మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి క్లోజింగ్ డేట్ అనేది ఉంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది శాలరీ. సో ఇక్కడ మేనేజర్ జాబ్కి స్టార్టింగ్లోనే మనకి నియర్లీ 1.8 lakhs వస్తుంది పర్ మంత్. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్కి నియర్లీ 1.2 lakhs వరకు మనకి శాలరీ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ బేసిక్ పే 40,000గా ఇచ్చారు. దాంతోపాటుగా మనకి డిఎన్ఎస్ అలవెన్స్ అలాగే బేసిక్ పేలో 35% మనకి పర్క్స్గా వస్తాయి. హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఉంటుంది. అలాగే అవి బెనిఫిట్స్ ఉంటాయి. దీంతో పాటుగా మరికొన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అలాగే గ్రాట్యుటీ, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, మెడికల్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా యాజ్ పర్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ రూల్ ప్రకారం అన్నీ కూడా మీకు వర్తింపజేస్తారన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పర్ యానం జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్కి 14 లక్షల వరకు శాలరీ అనేది ఉంటుంది. మేనేజర్ జాబ్కి పర్ యానం 21 lakhs వరకు మనకి శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం శాలరీస్ అనేవి చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ పబ్లిక్ సెక్టర్ యూనిట్లో కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కానీ వర్క్ చేస్తున్న వాళ్ళకి పే ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు వాళ్ళు చేస్తున్న జాబ్లో శాలరీ ఎక్కువ వస్తూ ఈ జాబ్కి అప్లై చేస్తే శాలరీ తక్కువ ఉంటే వాళ్ళు లాస్ట్ టైం అంటే పాత జాబ్లో ఎంతైతే శాలరీ తీసుకుంటున్నారో అంతే శాలరీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీన్నే పే ప్రొటెక్షన్ అనేది అంటారు. ఓకే. ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే ఇది ఒకసారి మీరు క్లియర్గా చూసుకోవచ్చు, మీకు ఇది బెనిఫిట్గా ఉంటుంది. ఈ జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా మనకి సెలెక్షన్ చేస్తారు. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో నెగిటివ్ మార్కింగ్ అయితే లేవు, క్లియర్గా మెన్షన్ చేశారు. దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ అనేది క్లియర్గా ఇచ్చారు. సిలబస్ అనేది మనకి ఇంకా ఏముంటుంది అనేది ఇంకా మనకి చెప్పలేదు. బట్ వితిన్ అంటే మనకి 8వ తేదీ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కదా. సో ఆలోపు మనకి సిలబస్ అనేది అప్డేట్ చేస్తారు. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ సిలబస్ అనేటువంటి కాలం కనిపిస్తుంది కదా, అక్కడ మనకి సిలబస్ లింక్ అనేది అప్డేట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. 8వ తేదీలోపు ఖచ్చితంగా అయితే సిలబస్ అనేది అప్డేట్ చేస్తారు. ఓకేనా. ఇది సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించినటువంటి వివరాలు. ఎవరైనా మేనేజర్ జాబ్కి అప్లై చేయాలంటే అందులో ఫైర్ సర్వీసెస్కి సంబంధించిన జాబ్స్కి కొద్దిగా ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఉండాలి. అవి ఏంటివి అనేది మనకి ఈ వెబ్సైట్లో వాళ్ళు లింక్ అనేది ఇచ్చారు, ఏమేమి ఉండాలి అనేది. అప్డేటెడ్ ఆన్ 3/8/2026 ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు అప్డేట్ అనేది చూసుకోవచ్చు. మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్కి అయితే ఎటువంటి ఫిజికల్ టెస్ట్లు ఉండవు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 1,000 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది మనం పే చేయాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ ఉమెన్ క్యాండిడేట్స్ అప్రెంటిషిప్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే అప్రెంటిషిప్ ఏఏఐలో చేసిన వాళ్ళు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అప్రెంటిషిప్ కంప్లీట్ చేసిన వాళ్ళు వీళ్ళకి ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ 1,000 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ మనకి బైలాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే
మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. తెలుగులో క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు, అది మీరు గమనించాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్స్లో అడగండి, నేను మీకు తప్పనిసరిగా రిప్లై ఇస్తాను. అండ్ ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.